లైక్ దిస్. ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ప్రైజ్ లిస్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి మా ఎవరైనా చెప్పగలరా? ప్రైజ్ లిస్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఒక డిస్ట్రిబ్యూటర్ పర్చేజ్ చేస్తాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఓకే హోల్సేలర్ తీసుకుంటారు. హోల్సేలర్ నుంచి రీటైలర్, రీటైలర్ దగ్గర నుంచి ఒక కన్జ్యూమర్ మన దగ్గరికి రీచ్ అవుతాయి. అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారు చేసి ఆ ప్రోడక్ట్ని ఒక కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలి అంటే దాని వెనక ఒక చైన్ స్కాచింగ్ లాగా ఉంటుంది. ఒక చైన్ లాగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర హోల్సేలర్, హోల్సేలర్ దగ్గర లైక్ మనకి రీటైలర్, రీటైలర్ దగ్గర కన్జ్యూమర్. ఇలా ఒక ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. ఓకే, ఒక్క నిమిషం గైస్. ఓకే డన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం ఎవరికి వస్తుందంటే సేల్స్, మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. వరుణ్ ఏజెన్సీస్, దిస్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టుకోండి. ఇక్కడ ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫీచర్ మనం వేసి పెట్టుకోవాలి. ఇక్కడ 37 ఇప్పుడు కంట్రోల్ ఓచర్లోకి వెళ్ళాను, డైరెక్ట్ రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ 10 lakhs, నెక్స్ట్ పర్చేస్, ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్, సన్రీ క్రియేటర్స్ 37 మీరు ఇచ్చుకోండి. అక్కడ ఆల్ట్ సి, ఐటమ్ ఫ్రూట్, ఆల్ట్ సి, పీకే. నెంబర్ ఇచ్చుకున్నాడా? పర్సెంటేజ్ ఎంత ఉంది? 5%. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 50 రూపీస్. ఆల్ట్ సి, ఐ షో నెంబర్స్, ఆల్ట్ సి, %, 100, 40, ఆల్ట్ సి, మ్యారీగోల్డ్, %, 80, 30,
Alt C, go X, 28%. వచ్చేసి 70, 10 రూపీస్. Alt C, duties and taxes, GST, CGST. ఇలా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, సేల్స్ టు జాన్ ట్రేడర్స్ పులివెందుల అనే క్రెడిట్ రీటైలర్. అతను ఒక రీటైలర్. అతను ఫ్రూట్ జామ్ 20 క్వాంటిటీ మనం సేల్ చేస్తే అతనికి 70 రూపీస్, డిస్కౌంట్ 5% పడుతుంది. ఐఎస్ఎస్ సోప్ వచ్చేసి 50 క్వాంటిటీ మనం సేల్ చేస్తే 50 రూపాయలు పడుతుంది, డిస్కౌంట్ 5% పడుతుంది. అదే 1 నుంచి 30 లోపల సేల్ చేస్తే మ్యారీగోల్డ్ రేట్ 40 రూపీస్, డిస్కౌంట్ 5%. బింగో 1 నుంచి 34 లోపల సేల్ చేసామంటే 30 రూపాయలు రేట్ పడుతుంది, డిస్కౌంట్ 5% పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే లైక్ దిస్, మన దగ్గర హోల్సేలర్స్ ఉంటారు. ఒకవేళ మనం డిస్ట్రిబ్యూటర్ అయితే మన కింద హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, కన్సూమర్స్ కూడా ఉంటారు. వాళ్ళు మన దగ్గర వచ్చి కొనే క్వాంటిటీని బట్టి మనం వాళ్ళకు డిస్కౌంట్ రేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనము డిస్ట్రిబ్యూటరా, హోల్సేలరా, రీటైలరా అనేది ఫస్ట్ మనం వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ లెవెల్స్, ఎప్పుడైతే నువ్వు F11లో ప్రైస్ లెవెల్స్ ఆప్షన్ ఎస్ పెడతావో అది నీకు వస్తుంది. ఒకవేళ మనము ఇక్కడ ప్రజెంట్ రీటైలర్ ఉన్నారు కాబట్టి రీటైలర్ ఇద్దాం. రియల్ టైంలో హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉండొచ్చు. ఎవరున్నా మనకి వాళ్ళకి సెటప్ చేసుకోవచ్చు. మనం రీటైలర్, సెల్లర్. మన కస్టమర్ మనకి రీటైలర్ కాబట్టి స్టాక్ గ్రూప్లోకి వెళ్ళి రీటైలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇవ్వాల ఫ్రూట్ 20, 70, 5%. ఒకవేళ అంటే వాడు 1 నుంచి 20 మధ్యలో కొంటే 70 రేటు, 5% డిస్కౌంట్. 20 నుంచి 50 మధ్యలో కొంటే రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. 50 నుంచి 100 మధ్యలో కొంటే 50, 70. 100 నుంచి 200 మధ్యలో కొంటే 40. ఇట్లా క్వాంటిటీ పెంచే కొద్దీ రేటు తగ్గిస్తాం, డిస్కౌంట్ పెంచుతాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే పర్చేజ్ చేసిన రేటు పడుతుంది. ఓకే, ఒకదానికి ఇచ్చాను మీకు అర్థం అవడానికి, రిమైనింగ్ నార్మల్గా ఇచ్చేస్తాను. సార్ ఇక్కడ ప్రైస్ తగ్గుద్ది, డిస్కౌంట్ పెరుగుద్ది సార్ ఇక్కడ. ఎస్, అంతే కదా. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు 100 కొనాల్సినోడు 1000 కొన్నాడు అనుకో, నువ్వు 500 రేటు ఇవ్వాల్సిన ఎంత ఇస్తావు? ఎక్కువ కొనే కొద్దీ రేటు తగ్గిస్తావుగా. రేటు తగ్గిస్తావు, డిస్కౌంట్ పెంచుతావు. వాడు ఇంకోసారి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొనవచ్చు నీ దగ్గర. బల్క్లో కొంటే అంటే ప్రైస్ ఇప్పుడు అలా ఉంచేసి డిస్కౌంట్ మాత్రమే మార్చుతాం కదా సార్, ప్రైస్ కూడా మార్చుతామండి? అది చాయిస్, అది వాళ్ళకు మనకున్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఓకే, మనకు బిజినెస్ ఇస్తాను అనుకో, అతనితో పాటు ఇంకా 10 మందికి చెప్పి పిలుచుకొని వస్తే ఎందుకు ఇవ్వ చెప్పు, 100% ఇస్తావు. ఓకే, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నువ్వు 10 మంది జాయిన్ చేయించావు అనుకో, నీకు నేను ఫ్రీ చెప్పనా క్లాసులు? 100% చెప్తాం. అది బిజినెస్ టాక్టిక్స్. నీకు వద్దని చెప్తాను, నువ్వు ఇవ్వద్దని చెప్తాను. ఇవన్నీ బిజినెస్ అనమాట. జాన్ ట్రేడర్స్, ఆల్ట్ సి. డైరెక్టర్స్ ఇక్కడ ప్రైస్ లెవెల్ అడుగుతుంది రీటైలర్. నువ్వు F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకో. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే,
ఫ్రూట్ చూడండి, నేను 5 ఇక్కడ 20 క్వాంటిటీ ఉన్నాయి కదా, నేను 5 తీసుకుంటా. రేట్ చూడండి 75% పడింది. మళ్ళీ ఫ్రూట్ తీసుకున్నా 35. రేట్ చూడండి, మళ్ళీ ఫ్రూట్ తీసుకున్నా 75. రేట్ చూడండి, మళ్ళీ ఫ్రూట్ తీసుకున్నా 125. రేట్ చూడండి. ఇట్లా రేటు డిస్కౌంట్ ముందుగానే సెటప్ చేసుకుంటాం. ఓకే, సో ఇది తీసేస్తాను. తీసేస్తున్నారు. ఆల్టర్ పేజ్ లిస్ట్. ఇక అర్థం అవడానికి జస్ట్ చూపించాను ఫార్మాట్. ఇప్పుడు రియల్గా ఎంట్రీ పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ పేమెంట్ క్రియేటర్స్. సార్ స్క్రీన్ స్టక్ అవుతుంది సార్. నౌ ఇట్ ఈస్ ఓకే. వచ్చిందా? జాన్ ట్రేడర్స్ దగ్గర అయిపోయింది సార్. కనబడుతుందా? సార్ బ్లాక్ స్క్రీన్. ఒక్క నిమిషం, నేను కట్ చేసేస్తాను మళ్ళీ.